అందరికీ నమస్కారం అండి. నేను మీ అనసూయ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మా నాన్నగారిది సంవత్సరికం చేస్తున్నామండి. అంటే మా నాన్నగారు చనిపోయి 11 నెలలు అవుతుంది అన్నమాట. 11 నెలల్లో మళ్ళీ సాంబ్రాణి వేస్తారు కదా, అలా అని చెప్పేసి అందరం కలుసుకున్నామండి ఊరు దగ్గర. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అందరినీ పిలుచుకుంది అమ్మ, అంటే మా చుట్టాల దగ్గరికి పిలుచుకుంది అనమాట. చేస్తున్నాము, చాలా బాగా జరుపుకున్నామండి. అంటే కొంచెం మనసులో బాధ అనిపించినా కానీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళాక అందరినీ కలుసుకున్నాక ఆ బాధ అసలు మేము వచ్చినది దేనికో మర్చిపోయి అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసామండి. అంటే అందరం ఒకేసారి కలవం కదా ఎప్పుడు. చాలా బాగుండింది, చాలా బాగా జరిగిందండి ప్రోగ్రాము. ఇది మీకు అందరికీ తెలుసు కదా. ఇలా ఎందుకు చేస్తామంటే కట్టెల పొయ్యి మీద మనం చేసేటప్పుడు ఆ మసి ఎక్కువగా అంటుకొని మనకు తోమేటప్పుడు ఇబ్బంది కలగకూడదు అనేసి సబ్బు బూడిద లేకపోతే సరుపు బూడిద కలిపి పూస్తాం కదా, అట్లనే సర్వలకు పట్టించామండి. మళ్ళీ తోముకునేటప్పుడు ఇబ్బందిగా ఉండకూడదు అనేసి సర్వకు పట్టించేసి కొంచెం ఆరబెట్టి వంటకు పెట్టుకున్నామన్నమాట. 5 కేజీల చికెన్ తెప్పించినది 2 కేజీల మటన్ తెప్పించిందండి. చేసాము, చాలా బాగా కుదిరింది. ఇక్కడైతే కట్టెల పొయ్యి వెలిగించిందండి. అత్త అవుతుంది ఈవిడ. ఈ అమ్మాయి కోడలు అవుతుందండి నాకు. పలావ్ చేస్తుంది అన్నమాట. అమ్మాయి పలావ్కి వేస్తుంది పొయ్యి మీద. పలావ్ అయితే చాలా బాగా చేసిందండి ఆ పాప. పలావ్ చక్కగా కుదిరింది, వండుతుంది అన్నమాట. ఇక్కడైతే మా చెల్లెల కూతురు అండి, నా చిన్న కూతురు. నేను చికెన్ కోసాననేసి చికెన్ వాసన తనకు పడదనమాట. నాకు దూరం దూరం పోతుండే అలా పట్టుకున్నాను, తనను విడిపించుకొని వెళ్ళిపోయింది. నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇంకా తిరగమాత వేస్తున్నాను. ఇది మా ఇంటి వెనకాలన్నమాట. చాలా ప్లేస్ ఉందండి. మేము చిన్నప్పటి నుంచి కట్టెల మీద ఏమన్నా వంట చేయాలంటే ఈ పొయ్యి మీద వాడేవాళ్ళం. పొయ్యి అయితే చాలా బాగుండేదండి. ఇప్పుడు అది వానకు తడిసి ఎండకు ఎండి అట్లా అయిపోయింది. అమ్మకు కూడా ఇప్పుడు ఓపిక లేదు కదా. మేము చిన్నప్పుడు అయితే బాగా పూసి అలికి బొట్లు పెట్టి ముగ్గులు వేసి చేసేదండి. అప్పుడు చాలా బాగుంటుండే పొయ్యి. ఇదైతే పచ్చ పువ్వుల చెట్టు అండి. చాలా దండిగా పూస్తుంది పువ్వులు. పిల్లలు అయితే ఖాళీగా ఉన్నారు కదా, అలా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. వాళ్ళకేం పని ఉండదు కదా పాపం, అలా కూర్చున్నారనమాట. కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. లాస్ట్కి వచ్చేసింది, కొత్తిమీర వేసేసింది రేణుక. రైస్ ఎలా ఉందో చూస్తారా? అంటే ఎక్కువ మసాలా లేకుండా, ఎక్కువ ఎరుపు రాకుండా అట్లా ఉంటేనే రైస్ బాగుంటుంది, కలర్గా. మరి ఎక్కువ ఎరుపు ఉంటే తినరనమాట మా ఇంట్లో అనేసి అట్లా చేసింది. పొడిగా అయితే చాలా బాగా వచ్చింది రైసు. అవకల కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ మా కోడలు అయితే మటన్ వండుతుంది అనమాట. మటన్ చాలా బాగా చేస్తుంది. ఎక్కువ వాళ్ళు మటన్ తింటారండి, అందుకు తనకు అప్పచెప్పేసిన అనమాట. చాలా బాగా చేసింది. ఇంకా గుడ్ల కూర కూడా చేశానండి. ఒక 5 గుడ్లు వేసి ఉండాలన్నట్టు కూర అయితే చేసి పెట్టేశాను పక్కకు.
అక్కడ పిల్లలైతే చీటీలాట ఆడుతున్నారండి. మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, నలుగురం కలిస్తే చీటీలాట ఆడుకునే వాళ్ళము. ఇంకా వాళ్ళకు పొద్దుపోవాలి కదా మరి, అందుకు అట్లా ఆడుకుంటూ కూర్చున్నారు. పిల్లలంతా కలిసినారు కాబట్టి. ఇంకా మా చెల్లెలి కొడుకు, మా అక్క కూతురు రాలేదండి, పెద్ద కూతురు, వాళ్ళిద్దరు మిస్ అయినారు. ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చేసినారు అన్నమాట. అలా సందడిగా మా మనసులో ఉన్న చిన్న బాధనైతే మర్చిపోయినాం అనమాట. అందరిలో కలిసి అందరితో మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుండింది. ఏది నోటి నిండా పెట్టినావు చూడకుండా నాకు వెళ్ళి ఏంది అది నోటి నిండా వాళ్ళు పెద్ద ముసలాం లెక్క ఆకేసుకొని పిల్లలైతే ఇంకా మా ఇంటికి ఎదురుగా ఇల్లండి, అది అక్కడికి వెళ్ళినారనమాట. అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినారు. అంతా కొంచెం తిరుగుతున్నారనమాట, అటు ఇటు. ఖాళీగా కూర్చోలేరు, అట కూర్చోలేరు కదా వాళ్ళు. ఇదైతే మా ఇండ్లు అండి. ఆ బంతి వరకు ఇక్కడి నుంచి అక్కడి వరకు మొత్తం. వీళ్ళైతే చాలా సీరియస్గా కాన్వర్సేషన్ చేస్తున్నారండి. అసలు వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అసలు ఇంటే మాత్రం మీరు షాక్ అవుతారు. నేను హలో అన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారన్నమాట. జరిగింది అత్వా అని చెప్పొద్దు ప్లీజ్. నిజంగానే కాదేమోనే మేకలన్నా తినేది.
మరి కనకాంబరం మాకు తీసుకొని గోరింటాకు అనుకుంటున్నారా మీరు? అంటే కనిపిస్తాం కానీ అంత కాదమ్మా ఎరిపప్పలం. అదేంది చెప్పండి మళ్ళీ, మీరు ఎరిపప్పులు కాకుంటే. అది చెప్పదేంది, నువ్వే చెప్పాలి, నేను కాదులే. ఇది సీమసింతకాయల చెట్టు. ఒక దండం పెడతా తల్లి, ఒక్కరు చెప్పాలి. ఎవరే గోరింటా కడింది? ఇది గోరింటాకు కాదు. టిఫిన్ చేస్తాడు. అవి సీమసింతకాయ. దిస్ లీఫ్ ఈస్ సీమసింతకాయ. అమ్మా నాన్నలకైతే మేము ముగ్గురం అక్క చెల్లెమ్మేనండి. మాకు అన్నదమ్ములు లేరన్నమాట. ఒక అన్న ఉండేవాడు, చనిపోయాడంట నా చిన్నప్పుడే. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.